2015 షికాగోలో నేను లైవ్ డెమాన్స్ట్రేషన్ కోసమని తీసుకెళ్ళాను. లైవ్ డెమాన్స్ట్రేషన్లో ఏం జరిగిందంటే చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్, ఇతనే చెప్పాలి ఇతని నోటి నుంచి, ఎందుకంటే అతను వచ్చి బ్యాక్ సైడ్ స్కార్ లేదని కొంతమంది, లేకుంటే న్యాచురల్ హెయిర్లని ఎలా వచ్చిందని కొంతమంది, అసలు చాలా సర్ప్రైజింగ్ అయితే అయ్యారు. నేను ఆ ఫోటో కూడా చూపిస్తాను మీకు. చాలా మంది ఎగ్జామిన్ చేశారు. అవునవును, అంటే దేర్ వర్ అరౌండ్ more than 1000 doctors were present that day, and more than 100 doctors visited to my desk and our అక్కడ చాలా డెస్క్లు ఉన్నాయి, కానీ మా దగ్గరకు వచ్చి ఈ న్యాచురల్గా ఎలా వచ్చిందని అడిగారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పుడు నాకు చాలా మంది ఫారిన్ డాక్టర్స్ కాంటాక్ట్ చేయడం జరిగింది, ఫారిన్ పేషెంట్లు రావడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువ రోజులు ఉంటుందా అని ఒక సమస్య ఉండొచ్చు, లేకపోతే ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ సేఫ్ అని ఉండొచ్చు. అసలు రాఘవేంద్ర గారు చేసింది ఎయిర్ ట్రాన్స్ప్లాంట్లో అంటే టఫెస్ట్ టెక్నిక్. ఎఫ్యూఈ కాదు, one of the toughest technique. ఎఫ్యూఈ కాదు కదా,